అతను దిగాడు తప్పది నాది తప్పది అంటే సర్వ నెంబర్ ఒకటే కాబట్టి నాకు ఇడ తీసేసి ఇడే నేను అమ్ముకోవాలి అంతప్పటికి ఇద్దరు కొంచెం కొంచెం రెట్టింపోయి లక్షణ తీసుకొని అది షాకు ఖచ్చితంగా చూసుకొని అదే నాకు ఎదురుసామని అతను కోసుకున్నాడు మన ఖమ్మం పోలీసు చెప్పినాడు భార్య వచ్చేసి బ్లేడ్ చూసుకొని రక్తంతా రక్తమంతా అంతా పూసుకొని ఇట్లా చూసుకొని ఇట్లా చూసుకొని అవును రక్తం అంతా చనిపోతుంది మన మన చుట్టూ వెళ్ళింది చెప్పాను నా వల్ల కాదయ్యా ఇది దేవుడు పెద్ద కేసు అన్నారు సార్ నా పొలం అమ్ముకోవటమే అంటే నేను అడిగితే అతను చూస్తే అతను వెళ్ళిపోవటం అని నన్ను నేను మళ్ళా రివర్స్ మాట్లాడిన తర్వాత ఎస్ఐ గారు ఉండి సార్ భూమి మీద సాక్షిగా ఆత్మ ప్రభు సాక్షిగా నాకు కాదని అతను చెప్పమను నేను ఇచ్చేస్తాను సార్ నాకు నా వద్దు అతన్ని కోసుకొని ఆయన కోసుకొని ముందుకి నాన్న కేసు పెట్టి నేను వచ్చినామని అంతం కలిసి ఇది ఒప్పుకోను ఇక్కడ ఊళ్ళో మనుషులు ఉన్నారు మీరు ఎంతో చేయండి ఆ తర్వాత మీరు ఏమి చేయండి అది కాదంటే ఏ చెప్పే సాక్షిగా అని అతన్ని అనమను నా ఆశిస్తున్నాను హోటల్ పడిపోయాడు అని ఎట్టే ఉందండి అరే రే నీళ్ళు సహరా అని పొడిచి నిలబెట్టారు చూసాను సార్ అన్న అదే అప్పుడు అన్నది భార్య మాదే తప్ప సార్ ఏమమ్మా ఎంత మోసం మనం అంటే ఆర్డర్ చెప్తాను గవర్నమెంట్ కరెక్ట్గా ఒప్పుకుంటున్నా అన్యాయం ఇది తప్పు అతని పొలం అతను ఇచ్చేసి సార్ నాకు కుదరదు వాళ్ళ పొలం చెప్పు నాకు నేను కొంటానన్నా 4 లక్షలు ఇచ్చారు ఓకే అప్పుడు చెప్పిన తర్వాత నేను 15 రోజులు డబ్బులు తిరిగాను ఎక్కడ పుట్టలే డబ్బులు అతను డబ్బులు ఎక్కడ పుట్టలే అన్ని మాట చెప్పాను కట్టకపోతే కట్టకపోతే ఎస్ఐ ఒప్పుకోడు ఎంఆర్ ఒప్పుకోడు పంచాయత్ చేశాము ఖరారు రాశాము మరి టైం దగ్గరలో ఉంది ఎటు చేయాలా తండ్రి అని ఉదయాన్నే మస్తు చేసేట్లు ప్రభు రక్షిస్తావా చంపేస్తావా నీ ఇష్టం నీ దయదాచన్న గంటది ఫోన్ వచ్చింది 4 లక్షలు కావాలన్నా వచ్చి కట్టేశాడు నేను నా సాలయ్యా నేను పూర్తిగా నేను నమ్మాను నా మనసు పూర్తిగా కంటే అవకాశం లేదు నేను లేకపోతే 7 గుండలవాడ వెంకటరమణ అన్నాను రక్షించలేదు కాసిం సాబా అల్లా అన్నాను రక్షించలేదు కాటమరాజు అని అన్నాను రక్షించలేదు ఇంకాలమ్మ పోలేదమ్మ అంటే రక్షించాను ఏమి మాయ కొత్త నిమిషానికి 4 లక్షలు ఇచ్చారంటే గొప్పగా ఆయన మనసు మారింది చెప్పిన దాన్ని బట్టి మా ఊళ్ళు చెప్పారు ఇప్పుడు నేను విన్నాను ఇంటికి వెళ్ళా నేను మా ఆడవాళ్ళని మాట్లాడినా నేను మన దేశం నమ్మకోవాలి అతను మనం ముందున్నా కొమ్మది సాక్షిని కూడా కాస్త పనిచేసింది నేను ప్రభుదాస్ చేసి సాక్ష్యం చెప్పించాను ప్రభుదాస్ సాక్ష్యం చెప్తూ జైలు ఇతను 24 గంటలు జైలుకి వెళ్ళాలి అంతే ఏమన్నా మనడు కూడా జైలు అది చెప్పేటప్పటికి ఇంకా వెనక జరగలేదు సాక్ష్యం వేరేపటి కలిగింది ఇంకా ఉండబట్టలేదు ఇంకా వెళ్ళి లగేజ్ తెచ్చుకున్నారు అది సార్ నేను బాత్రూమ్ తీసుకుంటాను మీరు ఎక్కడ ఇస్తే అక్కడ అని చెప్పి అంటే ఇంకా ఎన్నో జీపులో తీసుకొచ్చారు దేవుడు అన్నారు మీది ఖమ్మం అంటే ఖమ్మం మండలము అందులాపురము హైదాపురము నడింపల్లె వెళ్ళిపోతాం మీరు సార్ చూసిన
మాది బేసారు పెట్టే అదే